ఇది విషమా, ఆహారమా, వెదురులో మృత్యువు కూడా దాగి ఉంది. కాని ఈమెకు దాన్ని జ్ఞానంగా మార్చడం తెలుసు. ప్రపంచం అనుకుంటుంది బాంసును తినేది పాండానే అని. కానీ మనిషి పచ్చి వెదురు బొంగులు తింటే మరణ ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే పచ్చి వెదురు బొంగుల్లో టాక్సిఫిలిన్ అనే సహజ విష పదార్థం ఉంటుంది. ఈ విష పదార్థం మన శరీరంలోకి వెళ్తే హైడ్రోజన్ సైనైడ్ అనే ప్రాణాంతక వాయువుగా మారుతుంది. అందుకే జంతువులు కూడా దీనిని దూరంగా ఉంచుంటాయి. ఈ విషాన్ని తొలగించేందుకు మేము నీటిలో నానబెట్టే విధానం పాటిస్తాం. 24 గంటలు నీటిలో ఉంచితే సగం విషం బయటకు పోతుంది. కానీ నిజమైన మార్పు ఇప్పుడే మొదలవుతుంది. గాలి తగలకుండా మట్టి కుండలలో దాచినప్పుడు అప్పుడు పుల్ల పదార్థం తయారు చేసే సూక్ష్మజీవులు పుడతాయి. అవి మిగిలిన విషాన్ని క్రమంగా కరగిస్తాయి. విషం వాయువుగా మారి గాలిలో కలిసిపోతుంది. విషంగా మొదలైనది సురక్షితమైన, పుల్లటి, రుచికరమైన ఖోరిసా అవుతుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ ఆహార జ్ఞానం తెలుగులో వెదురు బొంగులు. ఒకప్పుడు జహరం, ఈరోజు మన ఆహారం.